ఆమేన్. పిల్లరా, మరి బైబిల్ గ్రంథాలు తీసుకుందాం. అలా నుంచునుండగానే మరి వాక్యం చదువుకుని మనం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనము కలిసి చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధము అనట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి గడిచిన కొన్ని దినాలుగా మరి ప్రభు యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మరి పోయిన మరి వారాల్లో మనం చెప్పుకున్న సంగతులు ఏమిటంటే పిల్లరా, మరి దేవుని యొక్క ప్రేమ అత్యద్భుతమైన ప్రేమ అని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆయన యొక్క తగ్గింపు కూడా చాలా చక్కగా, లేదంటే అన్ని నామముల కంటేను పైనామం పొందటానికి ఆయన అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్నాడని కూడా మనం చూసాం. మహా తగ్గింపు, మహాప్రేమ. అలాగే పోయిన వారం అనుకుంటాను పిల్లరా, దేవుని యొక్క మహాశక్తిని గూర్చి మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఆ యొక్క 10 నుండి రాయబడిన మాటల నుండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మరి మనం ఏం చేయగలమో ఆ విషయాలు మనం చూడటం జరిగింది. ఈ రోజున మరి ఈ యొక్క చదవబడిన లేఖం భాగంలో నుండి మనం చెప్పుకోదలుచుకున్న అంశం ఏమిటంటే, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు, మహాదేవుడై ఉన్నవాడు అనేటువంటి ఒక అంశాన్ని మరి ఉదయకాలం మనము తెలుసుకొనబోతున్నాం. ఇట్లా ఈ మాటలు మరి అపోస్తలుడైన పౌలు గారు మరి మనందరికీ కూడా మరి రోమీలకు రాస్తూ మరి ఈ యొక్క మాటలు మనతో చెబుతూ ఉన్నాడు. ఒకసారి నాతో పాటుగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 14వ మాట చదివితే పిల్లరా, ఈ యొక్క పౌలు గారిని ఆ యొక్క ఉదయకాలము లేదంటే ఆ మధ్యాహ్న సమయము ఆ దమస్కు మార్గంలో దర్శించిన దేవుడు ఆయనకి ఏమి చెప్పాడో ఒక మాటను మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 22వ అధ్యాయము నుండి మరి 14వ మాటలో ఇలాగూ రాయబడుతూ ఉన్నది. 22వ అధ్యాయము, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకున్నటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పౌలు, మధ్యాహ్నపు వేళ దమస్కు మార్గంలో నిన్ను దర్శించింది ఎవరంటే మన పితరుల దేవుడు. మరి నజరేయుల మతభేదమని మేమేదో చేస్తున్నామని నీవు ఆవేశపడుతూ ఉన్నావు. అందరినీ ఆ యొక్క న్యాయస్థానాలకు వీడుస్తూ ఉన్నావు, ఆ యొక్క మరి న్యాయాధిపతుల దగ్గరికి వీడుస్తూ ఉన్నావు. కానీ నీకు కనబడిన దేవుడు ఎవరంటే మన పితరుల దేవుడు. పిల్లల యొక్క 9, 10 అధ్యాయాలు మరి రోమా పత్రికలో పౌలు గారికి తన స్వంత ప్రజల ఎడల ఉన్న ఒక మరి ఆసక్తిని అది తెలియజేస్తూ ఉంటుంది. ఏమంటే దేవుడు అందరికీ దమస్కు మార్గంలో లేగా మధ్యాహ్నం ముందు దర్శనమిచ్చి చెప్పడానికి మరి ఆయన ఇష్టపడడు. కొందరికి మాత్రము అది జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరికీ అలాగే చెప్పొచ్చు కదా, ఇదిగో నేను నజరేయుడని యేసు అని మీ మధ్యకు వచ్చిన వాడిని, నేను క్రీస్తును, నేను ఇదిగో మోషే మరి చెప్పిన ప్రవక్తను, నేను మీ రక్షకుణ్ణి అని వారికి చెప్పొచ్చు కదా పిల్లరా. అయితే అన్యజనులమైన మన యొక్క రక్షణ కొరకు కొన్ని దినములు ఇశ్రాయేలు ప్రజలకు గురిడితనము దేవుడు కలగజేశాడు. ఆయన ఎవరో చూడకుండా, ఆయన ఎవరో గ్రహించకుండా, ఆయన ఎవరో తెలియకుండా తనను తాను ఆయన మరుగు చేసుకున్నాడు. ఏమంటే మన ప్రార్థనలు వెంటనే ఆలకించేసి ఆయన మనకు జవాబు ఇవ్వచ్చు కదా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కదా. కానీ ఇప్పుడు మనం విశ్వాస వృద్ధి పొందాలని ఏదైనా ఒక ప్రార్థనకు వెంటనే జవాబు దొరికిందనుకోండి, ఒకవేళ దాని వలన మనము మరి ఏదైనా నష్టం పొందుకున్నామని తెలిస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబును మరి వేచి ఉండమని ఆయన చెబుతూ ఉంటాడు. పిల్లరా చూడండి, ఈ పితరుల దేవుడు నిన్ను దర్శించాడు. మనకు తెలుసు పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 430 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో ఐగుప్తులో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు వారొక రక్షకుని కొరకు మొర్రపెట్టగానే దేవుడు వారి మధ్యలో
నుంచే ఒక రక్షకుణ్ణి వారికి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు పిల్లరా, నాయకుడైనటువంటి మోషే భక్తుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో సాత్వికము కలిగిన వాడు. ఏమండి మనము ఎక్కువ ప్రజలకు నాయకులుగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మరి అతడు ఎదుర్కొని ఉన్నాడు. కానీ అన్నిటి విషయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన పిల్లరా ఎంతో సౌమ్యుడుగాను సాత్వికుడుగాను తన మనస్సును తన యొక్క జీవితాన్ని ఆయన కొనసాగించుకున్నాడు. ఈ మధ్యకాలంలో పిల్లరా ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, నాకు అనారోగ్యంగా ఉన్న పేరెంట్స్ బెడ్ మీద ఉన్నారు, పైగా నాకు ఒక ఉద్యోగం ఉంది, మరి నేను సేవ చేయాలి, నేను సువార్త ప్రకటించాలి. ఇన్ని బాధల మధ్యలో లేదంటే ఇన్ని యొక్క ఒత్తిడుల మధ్యలో నేను ప్రభువునే ఆధారం చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి ఒక స్త్రీ ఎన్ని పనులు చేయగలదండి? ఈ మధ్యకాలంలో మీరు ఆర్టికల్స్ చూస్తుంటారు. ఏమండి జీతం లేని పనివారు ఎవరైనా ఉన్నారంటే ఇంట్లో చేసే పని కనబడదన్నమాట అండి. ఏదో జీతం లేదు అంటారు కానీ ఎంతో పని ఉంటుంది. 2 రోజులు ఎక్కడైనా ఊరెళ్ళి చూడండి ఇల్లు ఎలా ఉంటుందో మనం చెప్పుకోనక్కర్లేదు. సరే పిల్లరా, ఏది ఏమైనా దేవుని మీద ఆధారపడినప్పుడు మన యొక్క జీవితాలనండి ఏమండి మన యొక్క టెన్షన్స్, మన యొక్క ఆందోళనలు, మన యొక్క ఆతృతలు, కంగారులు అన్నీ కూడా వాటికి ఒక సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ పౌలు గారు, ఇదిగో నీవు మరి మునికోలలకు ఎదురు తన్నుతూ ఉన్నావు. ఏమంటే ఆ మునికోల మీలో చాలామంది చూసి ఉండరు బహుశా. ఒక పదునటువంటి ఇనుప బద్ద పిల్లర ఆ యొక్క గట్టిబడిపోయిన నేలను ఏమండి మరి దానిని పొడిచినప్పుడు మరి చక్కగా నేలను బద్దలు చేసే ఒక మరి గడ్డపార లాంటిది ఆ చెక్కకు కట్టి దాన్ని వారు వాడుతూ ఉంటారు వ్యవసాయంలో పిల్లర. కాబట్టి అటువంటి ఒక పదునైన ఆయుధానికి నీవు ఎదురు తన్నుతూ ఉన్నావు. దేవుడి మీద నీవు అవాకులు చవాకులు పలుకుతూ ఉన్నావు. నేను ఎవరినంటే నీ కన్నులు తెరిపించడానికి వచ్చాను, నేను మీ పితరుల యొక్క దేవుణ్ణి. ఇదిగో మరి అక్కడ 22 అధ్యాయంలో పిల్లల 14 మాటలు మనం చదివాం. ఇదిగో మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుడిని చూడడానికి, ఆయన నోటి మాట వినటానికి నిన్ను నియమించి ఉన్నాడు. అందరికీ కలగదండి ఆ భాగ్యం. ఏమండి తోమా కూడా అనుకున్నాడు, యేసుప్రభువా నేను నిన్ను నమ్మాలంటే నీ గాయపు వేలుల్లో నా చేతులు ఉంచాలి, నీ పక్కలో బల్లెపోటు పొడిచారు కదా దానిలో నా వేలు నుంచితే కానీ నేను నమ్మను అని చెప్పాడు. కానీ పిల్లర ఎందుకు అలా చెప్పాడంటే పిల్లర మన అందరం సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే ఈయనకు అనుమానం ఎక్కువ అనుకుంటాం. అనుమానం ఎక్కువే నిజమేనండి, కానీ అనుమానం ఒత్తోళ్ళకి రాదండి. అనుమానం జ్ఞానులకు వస్తుంది అన్నమాట అండి. ఎవరికి వస్తుందండి అనుమానం? జ్ఞానులకే వస్తుంది పిల్లర. చాలా తత్వవేత్తట, శిష్యులందరిలో బాగా చదువుకున్నవాడట పిల్లరా. ఆయన అంటాడు నేను దానిని చూస్తే తప్ప నమ్మను అంటాడు. అటువంటి వాడే అయి ఉండొచ్చు ఈ పౌలు బహుశా. ఏమంటే తన మధ్య జరుగుతున్న ఆ యొక్క ఆది సంఘ వ్యాప్తిని ఏమంటే ఇదేదో నూతన మార్గం అనుకుంటూ ఆయన హింస పెట్టడానికి పూనుకున్నప్పుడు దేవుడే ఆయనను ఒక మధ్యాహ్నపు వేళ గొప్ప వెలుగుతో దర్శించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప వెలుగుకు పిల్లరా ఆయన నేలను పడ్డాడు. ఆయన కన్నులు మూసుకొని పోయినవి. ఆయన నేలను పడ్డాడు ప్లస్ ఆయన కన్నులు మూసుకొని పోయినవి. ఏంటి ఇలా జరిగింది? నేను దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాను కదా. ఇదే చదువుతాం మనం ఆ యొక్క రోమపత్రికలో మనం ఇప్పుడు చదివిన మాటల పిల్లరా. నా యొక్క సహోదరుల నిమిత్తము నేనెంతో ఏమండి రోషము కలిగిన వాడనై ఉన్నాను. రోమపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి పిల్లరా. సహోదరులారా అని మొదలవుతుంది రోమపత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలనేటువంటి వారు రక్షణ పొందాలని నా హృదయ కోరిక ఉన్నది. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగా. కపిలరా ఎంతైనా తన సొంత జనం కదా, ఎంతైనా తనతో పాటు శ్రమను అనుభవిస్తున్న వారు కదా, చెరలో ఉన్నవారు కదా, వారి యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా యొక్క ఆసక్తి అంటూ ఉన్నాడు, నా యొక్క మరి హృదయాభిలాష అంటూ ఉన్నాడు, నేను దేవునికి చేసే ప్రార్థన అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కపిలరా ఇవన్నీ కూడా అతనికైతే మరి దమస్కు మార్గంలో మరి ప్రత్యక్షము కాబడినది. అందరికీ అలాగ లేదు, కానీ ఈ పౌలునే దేవుడు ఉపయోగిస్తున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నీవందరికీ చెప్పాలి పిల్లరా. అదే ప్రకారం అండి ఈ లోకంలో ఏమంటే ఈ రోజున సుమారుగా 730 కోట్ల జనము, ఏమంటే 700 పైచిలుకు కదా కోట్ల ప్రజలు, ఏమన్నా అంతేనమ్మా 700 కోట్ల ప్రజలు ఈ లోకంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ వారందరిలో
దేవుడు మనకు తన మహిమను చూపాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన మహిమను మనందరికీ ఆయన చూపించున్నాడు. దేవుడు మనల్ని సాక్షులుగా ఉండమని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహాదేవుడు పిల్లరా. ఈ చదవబడిన మాటలు మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే పిల్లరా 4వ వచనంలో ఇలాగది రాయబడుతూ ఉన్నది. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నదండి. 4వ వచనం అలాగా వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. వీటి లిస్టు మనము ఎక్కడ చూస్తామంటే ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఈ అర్చన ఆచారాదులు ఏమిటి, ఆ వాగ్దానములు ఏమిటి, ఆ ధర్మశాస్త్రం ఏమిటి, దేవుని మహిమ వారికి ఎలాగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని విడగొట్టడంలో ఏమంటే మన్నా నుండి అద్భుతంగా ఆహారాన్ని పంపించటంలో ఇవన్నీ కూడా ఎలా జరిగాయో అవన్నీ కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇవన్నీ కూడా వారివి. 5వ వచనంలో పితరులు ఎవరండి? పితరులు వీరి వారు. పేరు మోసిన పితరులందరూ కూడా ఏమండి ప్యాట్రియార్క్స్ అంటూ ఉంటాం కదా, పితరులు, వంశ మూలకర్తలు. అబ్రహాము పిల్లరా విశ్వాసులందరికీ తండ్రి. ఆయన చూడక నమ్మాడు గనుక ఆ నమ్మినదే అతనికి నీతిగా ఎంచబడినది. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. విశ్వసించిన వారికి రక్షణ సమీపముగా ఉన్నది. ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో పిల్లరా వారందరికీ రక్షణ కలుగుతూ ఉన్నదనేది ఈ యొక్క వాక్యాలను బట్టి మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ మరి పిల్లరా 5వ వచనంలో మనం సూటిగా చూసినట్లయితే మరి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టి ఉన్నాడు. మరి జీసస్ బిలాంగ్స్ టు జూయిష్ రేస్. మరి ఆ యొక్క కారణాలు అనమాట అండి. ఆ యొక్క శరీర సంబంధముగా యేసు ప్రభును ఒక యూదు జాతివానిగా ప్రపంచమంతా చూస్తుంది. కానీ పిల్లరా ఆయన ఆత్మ సంబంధంగా లోకమంతటికి రక్షకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా యోహాను సువార్తలో ఆ మాట కూడా రాయబడి ఉన్నదండి. ఆయన లోకమంతటికి రక్షకుడై ఉన్నాడనే మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 42వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో పిల్లరా ఆయన ఒక్క ఫలానా జాతి వారికే కాదు, ఫలానా సమరయులకే కాదు, ఫలానా ఇశ్రాయేలు వారికే కాదు, కానీ అందరికీ రక్షకుడై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము మరి పిల్లరా 42వ వచనం చదవండమ్మా. సమరయ ప్రజలు అంటూ ఉన్నారు, మా మట్టుకు మేము విని he is truly the savior of the world. Jesus Christ is truly the savior of the world. లోకమంతటికి రక్షకుడై ఉన్నాడు. ఓ సహోదరి, ఓ సమరయ స్త్రీ, నీ మాటను బట్టి మేము ఆయన దగ్గరకు వచ్చాం, కానీ ఇప్పుడు మేము ఆయన రుచిని ఎరిగి ఉన్నాము. ఇంతవరకు నీవు చెప్పిన మాటను బట్టి మరి మేము ఆయన దగ్గరకు వచ్చాము, కానీ ఇదిగో మరి ఆ స్త్రీతో వారు అంటున్నారు 41వ వచనంలో, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక. నువ్వు ఆయన దగ్గరకు మమ్మల్ని నడిపించావు, మంచిదే, కానీ నీ మాటను బట్టే కాదు, కానీ మేము కూడా నిజముగా ఈ యొక్క రక్షకుడు, ఈ యొక్క మెస్సియా, ఈ క్రీస్తనబడిన యేసు నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముచున్నాము. పిల్లరా లోకం అంటే ఈ చెట్టు పుట్లకు దేవుడు కాదండి, లోకములో ఉన్న మనుషులకు దేవుడై ఉన్నాడు. మనందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రాణము పెట్టుట ద్వారా ఆయన మనందరికీ ఒక ప్రియ రక్షకుడుగా ఉన్నాడు. ఆయన తన యొక్క మరి ప్రాణాన్ని అర్పించడం ద్వారా లోకమంతటి కొరకు రక్షకుడై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం పిల్లరా ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని మరి పణముగా పెట్టినప్పుడు, బలియాగముగా ఒక మరి పిల్లల ప్రాయశ్చిత్తంగా బలి చేసినప్పుడు లోకమంతటి కొరకు తన రక్తాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని, తన ప్రాయశ్చిత్త బలిని ఆయన చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా ఆ రోజుల్లోనటండి సర్వలోకమంతా పిల్లరా ఒక 3 భాషల కింద ఉండేదంట. లాటిన్, మరి గ్రీకు, అలాగే హీబ్రూ భాషల్లో. మరి యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు అండి ఆయన శిలువ మీద ఒక పత్రం రాస్తూ ఉన్నారు, ఒక పేరు రాస్తూ ఉన్నారటండి. అది ఒక ఆచారం మాట అండి. ఎవరు శిలువలో చనిపోతున్నా వారి యొక్క పేరు, ఊరు మొదలగునవి రాస్తూ ఉండేవారు. అక్కడ అయితే ప్రభువుకి 3 భాషలలో ఇదిగో ఈయన నజరేయుడైన యేసు అని అక్కడ విలాసం ఆయనకు రాయబడుతున్నది. ఈయన నజరేతు ప్రాంతానికి చెందినవాడు, కానీ ఈయన యేసు, ఈయన క్రీస్తు అని మొదలగు మాటలు అక్కడ రాయబడుతుంది. సర్వలోకానికి ఆయన ఆ యొక్క శిలువ
యాగాన్ని చేసి ఉన్నాడు. లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. లోకమనగా నీవు నేను అందులో ఉన్నామండి. మన భావితరాలు ఉన్నాయి, మన పూర్వతరాలు ఉన్నాయి, మన పితరులు ఉన్నారు, మన పెద్దవారు ఉన్నారు. వీరందరి కొరకు శరీరమును బట్టి ఆయన మరి మరి ఇశ్రాయేలులకు సంబంధించిన వాడు కానీ నిజానికి ఎవరంటే పిల్లరా 5వ వచనం పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఆ తర్వాత చదవండమ్మా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆమేన్ హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్దామా పిల్లరా. ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ ఆల్వేస్ అన్నమాట అండి. అక్కడ ఉన్న మాట పిల్లరా, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, నిరంతరము పొగడబడేవాడై ఉన్నాడు. ఈజ్ వర్తీ టు బి వర్షిప్డ్. ఆయన పిల్లరా తన ప్రాణము పెట్టుట ద్వారా లోకమంతటికి దేవుడై, లోకమంతటికి రక్షకుడై, అందరి చేతను కొనియాడదగడబడిన వాడుగా, అందరి చేతను పూజింపదగిన వాడుగా ఆయన అయినాడు. ఆయన హక్కును సంపాదించుకున్నాడు. ఆయన ఏమి ఊరకనే నేను ఎక్కడో ఉంటాను మీరు వచ్చి నన్ను ఆరాధించడం చెప్పలేదు పిల్లరా. ఆయన మన కొరకు త్యాగం చేసి, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్త బలిని చేసి తన స్వకీయ సాంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ ఆఫ్ హిజ్ ఓన్. మనము ఆయన సొత్తైన ప్రజలము. హల్లెలూయా. ఏమండి, ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. అలాగే పిల్లరా, వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. మనల్ని దేవుడు మరి ఆయన తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. చూస్తారు పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాటను కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము 18వ మాటలో ఈ మాట కూడా రాయబడుతూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 18వ మాటలో ఈ యొక్క మాట కూడా మనము చూస్తున్నాం. 18, 19 వచనాలు చదవండి పిల్లరా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు నేను మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు హల్లెలూయా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనల్ని పిల్లరా మరి తన యొక్క నిష్కళంక నిర్దోష ఏమండి అమూల్య రక్తము చేత మనలను కొనుక్కున్నాడు. ఏమండి, అపవాదికి అమ్ముడు పోయినప్పుడు అపవాది ఏమి కోరాడంటే పిల్లరా, మరి వాడు వెండి బంగారంలో కోరలేదు మనల్ని విడిపించడానికి. ఈ లోకంలో అప్పు చేస్తే మరలా ధనం ఇస్తే అప్పు తీరిపోతూ ఉంటుంది. కానీ శోధకుడు అన్నాడు, ఈ అప్పు చేసి చానాలు అయిపోయింది, నీ ప్రాణం ఇస్తే వాడిని వదిలిపెడతా అన్నాడు. అట్లా వచ్చేసిందండి పరిస్థితి. అప్పుడు దేవుడు పిల్లరా ఆయన ఏమండి రక్తమాంసములలో పాలివాడైపోయి, ఎందుకంటే మరణం ఆయనను బంధించుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడకు దేవుడు అన్యాయము చేయుట అసాధ్యము. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అన్యాయం చేయడు. ఆయన పిల్లరా మృత స్థితిలోనే ఆయన ఉండిపోడు. ఆయన సజీవుడండి. ఇదిగో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విడిపించబడలేదు కానీ 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము, ఏ దోషము లేనటువంటి రక్తము. పిల్లరా, ఎందుకంటే మనిషి ప్రాణం అంతా కూడా రక్తంలో ఉంటుందండి. రక్తం పోయిన మనిషి ప్రాణము కూడా అతడు పోగొట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి మరి రక్తము దోషం అంతా కూడా రక్తానికి మరి ఆపాదించబడుతూ ఉన్నది. కనుక మరి ఈ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన ఏమండి ఆ యొక్క మరి మంచి రక్తము లేదంటే అమూల్యమైన రక్తముతో ప్రభు మనలను విడిపించుకున్నాడు. నిష్కళంకం నిర్దోషమును ఏమండి 19వ వచనంలో, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎన్నో పోలికలు పిల్లరా. ఒక మరి చిన్న గొర్రె పిల్ల ఏ పాపం ఎరగదండి, కానీ దాని రక్తం ఏ పాపం దానికి తెలియదు. కానీ దేవుడు దాన్ని ఒక బలిగా మరి ఆయన అంగీకరించినప్పుడు దాని రక్తము నిర్దోషమైన రక్తము. అలాగే పిల్లరా, మానవ సంబంధంగా ప్రభు అయిన దేవుడు ఎప్పుడైతే నరరూపమెత్తి ఉన్నాడో ఆ సమయంలో ఆయన గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చేశాడు. ప్రవక్తలు ఆయన చూస్తూ చెప్పారు. ఏం చెప్పారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల.
ఈ కేమ్ టు బి సాక్రిఫైస్డ్ అనమాట అండి. తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు, తన ప్రాణాన్ని పెట్టుటకు ఆయన వచ్చాడు. ఎందుకంటే పిల్లరా, మనల్ని, నిన్ను నన్ను ఆయన విడిపించడానికి. సరే పిల్లరా, రండి మరి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, మరి 5వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. నిజానికి ఈయన ఎవరండి? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మరి ఆయన ఆల్మైటీ గాడ్ అండి, అన్ని శక్తులు కలిగిన వాడు. ఒమ్నై ప్రజెంట్ గాడ్ అంటే సర్వ స్థలం, లేదంటే సర్వ మనుషుల యందును వ్యాపరించి ఉన్న దేవుడు. స్థలాలు కాదండి, చెట్టు పుట్టలు కాదు, కానీ మనుషులలో ఆయన ఉన్న దేవుడు. అన్ని స్థలాలలో ఆయన యొక్క ప్రభావము మనము చూడగలము. ఈ సృష్టి అంతట్లో ఆయన మహిమ మనకి ఎంతో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును. 24 కీర్తనలు అనుకుంటాను కదా పిల్లరా. ఆకాశంలో ఏం చేస్తున్నాయి? దేవుని మహిమను వివరిస్తూ ఉన్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ పిల్లరా ఈ యొక్క సర్వ సృష్టి అందు కనబడుచున్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. పోయిన వారం మనం చదువుకున్న పిల్లరా, ఆదికాండంలో 17వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట అదే పిల్లరా. అబ్రహామా, నేను ఏమిటండి సర్వశక్తి గల దేవుడను, నా ముందర నడుచుచు, లేదంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. పాపాన్ని అంటించుకోవద్దు, కావాలని తప్పు చేయవద్దు, ఇవన్నీ కూడా నువ్వు చేయదు. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నేను నీ పట్ల ఏ కార్యమైనా చేస్తాను. ఇదిగో నీవు అడగక మునిపే ఈ దేశమంతటి నీ సొత్తుగా నేను చేశాను. ఇదిగో నీకు 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు అబ్రహాంకి అన్నీ కూడా చెప్పేవాడు కదా. సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని దిగి వచ్చినప్పుడు డైరెక్ట్గా అబ్రహాం గారి ఇంటికి వచ్చేసారండి దేవుడు వచ్చేసి అబ్రహాంతో చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాంకి నేను ఈ విషయాన్ని దాచను. నిజానికి అది ఎట్లా జరిగిందంటే పిల్లరా, మనం యొక్క ఆదికాండంలోనే ఈ 17-18 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఎలా ఉన్నదంటే అబ్రహాము, లేదంటే దేవుడు అసలు సొదొమ గొమొర్రాల పట్టణం యొక్క పాపం ఎంతవరకు వచ్చిందో, మరి దానిని బట్టి చేయబడుచున్న మొరలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి దిగి వచ్చాడటండి. ఆయన వచ్చాడు, ఆయనతో పాటు 2 దూతలను ఆయన తీసుకుంటూ వచ్చి ఉన్నాడు. సరే, అబ్రహాం కనబడ్డాడు ఎండవేళ. అబ్రహాం ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఏమండి ఆ యొక్క మెత్తని రొట్టెలు చేసి, ఏమండి ఒక మరి చిన్న ఆ యొక్క జంతువును వధించి వారికి వంట చేసి పెట్టాడు. అన్ని బాగున్నాయి. మరి ఆశీర్వాదము, మరి పిల్లరా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే శారా నీకు కుమారుడు కలుగుతాడు అని మొదలగు వాగ్దానములన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. వెళ్ళిపోతూ పిల్లరా అబ్రహాముతో ఏమన్నాడంటే, నేను 17వ వచనం చదువుతారా, ఆదికాండంలోనే 18-17 పిల్లరా. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకి నేను దాచకూడదు. దాస్తానా? ఒక రిటారిక్ క్వశ్చన్ అనమాట అండి. దాచదనా? నేను దాయకూడదు. ఎందుకంటే అబ్రహాం నాతో విశ్వసించిన వాడుగా ఉన్నాడు. అబ్రహాం నాతో పిల్లరా మరి నన్ను బాగా విశ్వసించిన జనముగా ఆయన ఉన్నాడు. 19వ వచనంలో అదే మనం చూస్తున్నాం. దానికి కారణం ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నేను అబ్రహాము యొక్క స్నేహితుడిగా దేవుడు పిలువబడుతూ ఉన్నాడు. అలాగే పిల్లరా అబ్రహాముకి ఏది కూడా దాచలేదు. అలాగే మరి ఇంకా చాలా మందికి చాలా విషయాలు ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. సొదొమ యొక్క నాశనం తెలియజేశాడు. అలాగే అంత మాత్రమే కాదు పిల్లలు, అంతకంటే ముందుగా ఇదిగో నీ సంతతి వారు ఒక 400 సంవత్సరాలు పరాయి దేశంలో మరి వారు దాసులుగా బానిసలుగా ఉంటారని ఆదికాండము 15వ అధ్యాయంలో ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. దేది కూడా ఆయన దాచిపెట్టలేదు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసినట్లయితే పిల్లరా ఇదిగో మరి 12వ వచనం అండి. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనము, లేదంటే సూటిగా 13వ వచనం మనం చదువుకుంటే పిల్లరా, ఆయన ఈ సంతతి వారా తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఎలా ఉంటారండి? చదవండి, తర్వాత చదవండి అమ్మా. వారు 400 ఏండ్లు హల్లెలూయా. ఈవెన్ టైమ్ ఆల్సో ఈ యొక్క ఆ దేవుడు తెలియజేశాడు. 400 years దే విల్ బి ఇన్ బాండేజ్.
అబ్రహాము, నేను నీ సంతతిని బహుగా ఆశీర్వదిస్తాను, వారు 400 ఏండ్లు శ్రమ పట్టబడతారు. నిజానికి 430 సంవత్సరాల పైచీలకు వారు ఐగుప్తులో ఉన్నారు. ఒక 30 సంవత్సరాల పిల్లరా యోసేపు ఉన్న కాలం అనమాట. ఆ సమయంలో వారు శాంతి సమాధానంతో ఉన్నారు, దాసులుగా లేరు. కానీ తర్వాత యోసేపు ఎరగని రాజు వచ్చిన తర్వాత వారు దాసత్వంలోనికి తీసుకొని పోబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లరా, అబ్రహాముకి ఏది కూడా ఆయన దాచలేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. అబ్రహాముని నేను ఎరిగి ఉన్నాను. ఆయన మన పితరుడు పిల్లరా, ఆయన మన పితరుడు. ఆయన చూడక నమ్మినాడు. 100 సంవత్సరాల వయసులో నీ కుమారుడు కలుగుతాడంటే నమ్మినాడు. దాన్ని కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క 17 మొదటి వచనం మనం చదువుకున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలి? నీవు నిందారహితుడు అయి ఉండాలి. ఐ యామ్ ఆల్మైటీ గాడ్. నేను ఆ ఓమ్ని సైంట్ అంటారు పిల్లరా, అంటే సర్వజ్ఞానము కలిగిన దేవుడు. అంటే సర్వజ్ఞానం అంటే లోకజ్ఞానం కాదు కానీ పిల్లరా, అన్నియూ ఎరిగిన దేవుణ్ణి. ఓమ్నై సైంట్, ఓమ్నై ప్రజెంట్, ఓమ్నై ఆల్మైటీ అని ఓమ్నై మరి అలాగ చెప్తూ ఉంటారు. అంటే సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వ వ్యాపితముగా ఉన్న దేవుణ్ణి, అలాగే సర్వ మరి జ్ఞానం అంటే అన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాను. రోమపత్రిక కూడా మనం అదే చూసాం పిల్లలు. ఏమిటంటున్నాడంటే ఇదిగో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పిల్లరా, దేవుణ్ణి మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎందుకు స్తుతించాలంటే పిల్లరా, ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు గనుక. ఆయన మన పరిస్థితిని ఒక క్షణంలో మార్చి మహిమను పొందుకోగలడు గనుక మనం నిరంతరం ఆయననే స్తుతిస్తూ ఉండాలి. నిరంతరం ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. పిల్లలు ఒక్కసారి నాతో పాటుగా రండి. 136వ కీర్తన. 136వ కీర్తనలో ఒక వచన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనకి కనబడుతూ ఉన్నది. 4వ వచనం అండి. 136వ మరి కీర్తన 4వ చరణంలో ఇలాగూ రాయబడుతూ ఉన్నది. ప్రభు అయిన దేవుడు ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. చాలమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మహాచర్య కార్యములు చేయగలిగిన వాడు, మహాశక్తిని కలిగిన వాడు, మహాప్రేమను చూపే దేవుడు పిల్లరా, మహామహిమలో నివసించువాడై ఉన్నాడు. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు. మనం అనుకోనని గంభీరమైన గొప్ప సంగతులు ఆయన చేస్తాడండి. మనము ఊహించని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఎన్నడూ ఊహించి ఉండం, మనం ఎన్నడూ అనుకోనము కూడా పిల్లరా. మన తలంపుకు అందనివి, మన ఊహకు అందనివి, మనం ఎన్నడూ తలంచని కార్యములు చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు. ఇదిగో ఆయన తన జ్ఞానం చేత ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని నీళ్ల మీద పరిచాడు, గొప్ప జ్యోతులను నిర్మించాడు, సూర్యుని చంద్రుని ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12వ వచనంలో పిల్లరా, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనం, ఆయన ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేశాడు. హల్లెలూయా. ఎంత శక్తి గల దేవుడో చూడండి పిల్లరా. సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుచు ఉన్నది. మరి 2000 సంవత్సరాల క్రితం పిల్లరా, ఇది ఆ దేవుడు పిల్లరా నరరూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఈ యొక్క పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పిల్లరా ఆయన పరిచర్యని బట్టి అలసిపోయి ధోని అమరంన తలగడ మీద తలవాల్చుకొని ఆయన నిద్రపోతూ ఉన్నాడు. పిల్లలు అప్పట్లో సూట్ కేసులు లేవండి. అప్పట్లో ఏం చేసేవారంటే బట్టలు ఇంకొక పెద్ద బట్ట చేత ఒక గొంగళి లేదంటే దుప్పటి చూడండి అలా కట్టుకుని భుజాన్ని వేసుకుని వాళ్ళు దేశాంతరాలు వెళ్ళిపోతూ ఉండేవారు కదా. సో ఎనీవే పిల్లలు చూడండి, అట్లాంటిది ఒకటి ఆయన దగ్గర ఉన్నది. బహుశా ఆయన మరి అమరమున తలవాల్చుకొని ఆయన నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే పిల్లరా ఆ యొక్క సముద్రం మీద తుఫాను చెలరేగింది. ఏం రేగిందండి? తుఫాను చెలరేగింది. ఆ యొక్క సీఫేరర్స్గా లేదంటే ఫిషర్మెన్గా ఉన్న ఆయన శిష్యులందరూ కూడా ఆ యొక్క సముద్రం యొక్క ఉధృతిని చూచి వారు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సముద్రం అలవాటే, వాళ్ళకు చక్కగా ఈత వచ్చు, కానీ ఆ పడవను వారు కంట్రోలు చేయలేకపోతున్నారు. బహు కష్టపడుచుండెను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పిల్లరా, వారు బహుగా కష్టపడుచుండిరి అని రాయబడి ఉంటుంది. కానీ మరి పిల్లరా మరి అంతలోనే వారికి బోధకుడు గుర్తొచ్చినట్టున్నారు. ఆయనను వారు లేపుచూ ఉన్నారు. లేపినప్పుడు పిల్లరా ఆయన లేచి ఏం చేశాడంటే సముద్రంను గద్దించాడు, గాలిని గద్దించాడు. అప్పుడు అవన్నీ కూడా నెమ్మది
నిమ్మళమైపోయిన ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు తన శిష్యుల కొరకు పిల్లరా సముద్రమును ఆ యొక్క అలల పొంగును ఆయన తన యొక్క మాట చేత వాటిని స్టిల్ చేసిన దేవుడు, నిశ్శబ్దముగా పరిచిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు అండి. తన ప్రజల కొరకు ఆయన ఆకాశం నుండి మన్నాను 40 సంవత్సరములు కురిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు 40 సంవత్సరాలు డే అండ్ నైట్, ఈవినింగ్ అండ్ మార్నింగ్ దే హ్యావ్ కలెక్టెడ్ మన్నా అండి. ఆకాశం నుండి ఒక విశ్రాంతి దినమైన సబ్బాతు రోజున మాత్రము అది రాకుండా ఉండేది. దాని ముందు రోజు పిల్లరా వాళ్ళు 2 దినాల కొరకు కూర్చుకుంటూ ఉండేవారు. మొత్తానికి పిల్లరా మహాద్భుతంగా దేవుడు వారిని అరణ్యంలో పోషించాడు, అద్భుతంగా వారికి నీటిని అనుగ్రహించాడు, అద్భుతంగా వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా చక్కని ఏసీ అన్నమాట అండి. మేఘస్తంభం అంటే చక్కని క్లౌడీ అట్మాస్ఫియర్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట అండి. అప్పుడప్పుడు హైదరాబాద్లో పెద్ద టెంపరేచర్ ఉండదు, పెద్ద చలి ఉండదు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అటువంటి ఒక వాతావరణంలో ఆ యొక్క మనుష్య సంచారం లేని ఆ యొక్క అరణ్య ప్రాంతంలో దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. అందుకనే వారి యొక్క బట్టలు చినిగిపోలేదు, మాసిపోలేదు, వారి చెప్పులు వారు తెగిపోలేదు, అవన్నీ కూడా పాడైపోలేదని మనం చూస్తున్నాం. అలాగే ఆ యొక్క రాత్రి సమయంలో పిల్లరా ఒక అగ్ని స్తంభముగా పిల్లర్ ఆఫ్ ఫైర్ కదా. మరి ఎప్పుడైతే పౌలు గారికి దేవుడు ఒక గొప్ప వెలుగుగా ఆయన దర్శనం ఇచ్చాడో, ఈ వెలుగు ఎక్కడో చదివినట్టుందే. అవును, పితరుల కాలంలో ఎర్ర సముద్రమును దాటుచున్నప్పుడు పిల్లరా అరణ్య మార్గంలో దేవుడు ఈ వెలుగు చేత నా ప్రజలను నడిపించాడు ఇదిగో అని ఆయనకు ఆ వెలుగును బట్టి ఆయన తెలుసుకున్నాడు. ఈ విషయం అంతా కూడా పిల్లరా మనం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తాం. అలాగే 22వ అధ్యాయంలో నుండి ఒక మాటను మనం చదువుకున్నాం, పితరుల దేవుడు నిన్ను దర్శించాడని. అలాగే పిల్లరా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు. అంత మాత్రమే కాదు పిల్లరా, యెషయా ప్రవచన పుస్తకంలో మరొక మాటను మనం చూద్దామండి. ఆయన మహాదేవుడు అనే మాటను పిల్లరా అక్కడ కూడా మనము ప్రవక్త నోరారా మనము వింటూ ఉన్నాం. ఆకాశాన్ని ఆయన మనుషుల కొరకు చేసిన దేవుడు, భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడు, ఇదిగో నీ కొరకు నా కొరకు పిల్లరా అద్భుతముగా కల్వరి శిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఈ రోజున సజీవుడుగా మనలోనూ మనతోనూ మనల్ని నడిపిస్తున్న ఆ గొప్ప ప్రభువు మన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాడు, ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చాడు, ఇశ్రాయేలీలను దాని నడుమ ఆయన దాటిపోజేశాడు. రండి యెషయా గ్రంథంలో ఆ మాటను మనం చూద్దాం పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 15వ మాట యేసు దేవుని యొక్క మరొక మహాత్యమును ఇక్కడ మనం చూస్తున్నాం. చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస్యునైన వాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. The unique character of God, and though he is the almighty God, though he is the all powerful God, though he is the omniscient God, సర్వజ్ఞాని అయిన దేవుడై ఉండినప్పటికీ పిల్లరా ఆయన మహోన్నతుడిగా ఉండినప్పటికీ మహాశ్చర్య కార్యములు లోకరక్షకుడిగా ఉండి లోకాన్నంతటిని తన వైపుకు పిలుస్తున్న దేవుడై ఉండినప్పటికీ పిల్లరా ఎవరైతే ఆయనకు వణుకుతూ ఉంటారో పిల్లరా ఆయన నామమును బట్టి వారు ఎవరైతే ఆయనను వేడుకుంటూ ఉంటారో మరి ఎవరైతే మరి పిల్లరా మరి వినయము గల మరి విషయము ఆయన సన్నిధికి వస్తూ ఉంటారు, నలిగిపోయి జీవితంలో నిరాశపడిపోయి కొట్టబడి పిల్లరా ఆయనకు ప్రార్థన చేస్తారు, అంత గొప్ప మహాదేవుడండి వారి దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాను, విరిగిన వారి ప్రాణాన్ని నేను ఉజ్జీవింపజేస్తాను, వినయము గల వారి యొద్ద నేను ఉంటాను, దీన మనస్సు గల వారి యొద్ద నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. దో ఐ యామ్ ది ఆల్మైటీ గాడ్ 15 ప్రారంభంలో పిల్లరా మహాగణుడు ఆయన,
గనుడు వేరు పిల్లరా, మహాగణుడు వేరండి. దేవుడు వేరు, మహాదేవుడు వేరు. మరి పిల్లరా గమనించండి, మహాగణత వహించిన గొప్పవాడు అనమాట అండి. పిల్లరా ఈ లోకంలో రాజులను కానీ అండి ఏదైనా దేశ గవర్నర్లను కానీ సంబోధించినప్పుడు హీజ్ హైనెస్ అని మరి మీరు మహాత్ములు అని వారు మరి సంబోధన చేస్తూ ఉంటారు. పిల్లలు దాని అంతటికీ మించిన ఒక మహాగణతను మన ప్రభు అయిన దేవుడు కలిగి ఉన్నాడు. అది ఆయన తన ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మహాగణుడును మహోన్నతుడును ఏమండి పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు. ఆయన మహాశక్తి కలిగిన వాడు, ఆయన మహాప్రభావం కలిగిన వాడు. ఆయన యొక్క మాటలో గొప్ప శక్తి ఉన్నదండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో ఒక ఆయన్ని పిల్లరా ఆయన ఏం చేసినట్టే, ఆయన చనిపోయి 4 దినాలు అయిందటండి. ఆయనను సమాధి చేశారు పిల్లరా. కానీ అతని యొక్క భక్తి కలిగిన సహోదరులను బట్టి యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చాడు. ఆయన వెళ్ళటమే ఆయన మరణం కొరకు వెళ్తూ ఉన్నాడు. కానీ దానికంటే ముందు ఒక ఇష్యూ వచ్చింది ఆయన ముందుకి. కానీ ఆ సమాధి దగ్గరకు వెళ్ళి పిల్లరా ఆ సిస్టర్స్ ఏమన్నారంటే, అయ్యా ఆయన చనిపోయి 4 దినములైంది, ఇప్పటికీ మరి స్టింక్ అవుతాడు లేదంటే వాసన కొడతాడు అని చెప్తున్నప్పటికీ నీ ప్రభు అన్నాడు, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తావు. ఎవరైతే నమ్ముతారో పిల్లరా వారికి దేవుని మహిమ కనబడుతుంది. మన పిల్లరా ఈ యొక్క దినాలన్నీ కూడా ఆయన మహిమను అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన ఘనతను ఆయన ప్రభావాన్ని మనము పాలు పంచుకుంటూనే ఉన్నాం. మనము స్తుతిస్తున్నామంటే కారణం ఏంటంటే పిల్లరా, ఓ గొప్ప దేవా నీవు మహిమ కర్హుడవు, మేము నిన్ను పాడుతాము, మేము నిన్ను స్తుతిస్తాము, మేము నిన్ను ఘనపరుస్తాము, నీవు తప్ప మాకు ఆధారం ఏమీ లేదు, మాకు కాదు ప్రభువా మాకు కాదు, నీ ఘననామమును బట్టి నీకే స్తుతులు కలుగునుగాక అని మనందరం కూడా పాడుతున్న ప్రభావం ఏమిటంటే పిల్లరా, పాడుతున్న కారణం ఏమిటంటే ఆయన గనుడు గనుక. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. యు కెన్ ప్రైజ్ లార్డ్. మీరు ప్రభువుని స్తుతించవచ్చును పిల్లరా. ఆయన మహామహిమలో నివసిస్తున్నవాడు, ఆయన మహాగణుడై ఉన్నాడు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పిల్లరా అండి అక్కడ కన్నీరు కార్చాడటండి ప్రభు. ఏం చేశాడండి? అక్కడ కన్నీరు కార్చాడు. ఆయన మానవ సంబంధమైన మనస్సు మరి కకావికలమైపోయి పిల్లరా ఆ వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, ఆ నలిగిన వారి ఆ సహోదరుల యొక్క ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి జీసస్ అపియర్డ్ దేర్. యేసు ప్రభు అక్కడికి వచ్చేసాడు. అక్కడికి అసలు రాకూడని పరిస్థితులు పిల్లరా. అప్పుడే వారు ఆ యూదుల భయాన్ని బట్టి వారు దూరంగా వెళ్ళిపోయారు. అంతలోనే ఇన్సిడెంట్ జరిగింది. అందుకనే 4 రోజుల సమయాన్ని తీసుకుని ఆయన నెమ్మదిగా వచ్చాడు. ఆ సహోదరులు అంటున్నారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్లయితే, లార్డ్ ఇఫ్ యు ఆర్ హియర్, నీవు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావకుండునని చెప్తూ ఉన్నారు. కానీ ప్రభు అంతలోనే అంటున్నాడు, మార్త నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నీవు చూస్తావు, నీ సహోదరుడు లేస్తాడు. కానీ దానికి ఒక మాట చెప్తుంది, అవును ప్రభువా నేను ఎరుగుదును, అతడు పునరుత్థాన సమయమందు లేస్తాడని చెప్తుంది. పునరుత్థాన మందు లేస్తాడు. అందుకే యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పాడండి ఆ సందర్భంలో. ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో పిల్లరా, మార్తా నేను నీకు ఒక సంగతి చెప్తున్నాను. ఏమిటంటే పునరుత్థానమును జీవమును కూడా నేనే. దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఐ యామ్ ది రిజరెక్షన్ అండ్ లైఫ్. పునరుత్థానాన్ని నేనే, జీవాన్ని నేనే, మనుషులందరికీ ఊపిరినిచ్చేవాడిని నేనే, మనుషులందరికీ ఆయుష్ను కలగజేసేవాడిని నేనే. సమయం అయిపోయినప్పుడు నరులారా తిరిగి రండని ఆజ్ఞాపించేవాడిని కూడా నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు వేరుగా మరొకరు లేరు పిల్లరా. ఆయనకు సమానముగా ఎవరిని మనము చేయలేము. ఆయన మహాప్రభావం కలిగిన దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవ సంబంధముగా ఆయన కన్నీరు కార్చాడు కానీ పిల్లరా అంతలోనే తన మహాశక్తితో తన మహాప్రభావంతో ఆ సమాధిలోనున్న ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏమని పెడుతున్నాడంటే, ఏమని పిలిచాడంటే, లాజరు బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్పాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క స్టింకింగ్ వ్యక్తి, అక్కడ మరి పేత వస్త్రములతో చుట్టబడిపోయిన వ్యక్తి, ఆ మృత స్థితిలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి, ఏమంటే నిరాశతో ఉన్న ఆ కుటుంబీకులకు పిల్లరా ఆ ఒక్క మాట ఆ యొక్క మరి వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలో శక్తి గలదండి. ఆయన యొక్క పిల్లరా ప్రభావంలో, ఆయనలో ప్రభావం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనలో వర్చి ఉన్నది. పోయిన వారం అనుకుంటాను పిల్లరా మనం చూసాం, ఆ యొక్క 12 ఏండ్ల నుండి ఒక బ్లడ్ ఇష్యూ కలిగిన ఒక స్త్రీ విషయంలో ఆయనను ఆమె ఏమనుకుందంటే, నేను ముడతానంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడుతున్నాను అనుకున్నది. వెంటనే ఆమె యొక్క ఇష్యూ మరి ఆ యొక్క ఇష్యూ అంతా కూడా హీల్ చేయబడింది, స్వస్థపరచబడింది. వెంటనే మరి ప్రభువు కూడా తెలిసిపోయింది, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు. శిష్యులు అంటున్నారు కదండి,
ప్రభువా ఇంతమంది జనం ఉన్నారు, మనల్ని తోస్తూ ఉన్నారు, మన మీద పడుతూ ఉన్నారు, మనకు సమీపంగా ఉన్నారు, ఎవరో ఒకరు పట్టుకుని ఉండొచ్చులే అంటే ప్రభు అలాగంటలేదు. స్పెసిఫికల్లీ సమ్వన్ హ్యాస్ టచ్డ్ మై క్లాత్ విత్ ఏ పర్పస్. ఒక డిజైర్తో, ఒక కోరికతో, ఒక డిస్పరేషన్తో నా యొక్క వస్త్రంలో ఎవరో ముట్టుకున్నారు. వారు ఎవరు? వారు ముందుకు వస్తే వారు సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు అన్నప్పుడు ఆ స్త్రీక తాను దాగలేకుండా ఉండినదని తెలిసి ముందుకు వచ్చి ప్రభువా నా పరిస్థితి అని చెప్పుకున్నప్పుడు, కుమారి ధైర్యంగా ఉండుము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐ యామ్ ది ఆల్మైటీ గాడ్, ఐ యామ్ ది హీలింగ్ గాడ్, ఐ యామ్ ది రిస్టోరేషన్, మరి నేను సమకూర్చే దేవుడను అని చెప్పేసి ఆ యొక్క స్త్రీకి స్వస్థతను, ఇదిగో సమాధానం గలదాని వైపుము, నువ్వు స్వస్థతను పొందుకున్నావు అని పంపించిన సంగతిని మనం చూస్తున్నాం పిల్లరా. ఆయన మహాగణుడండి, ద హైయర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఆయన మహోన్నతుడండి, హైయర్ హైయర్ హైయర్. ఆయన మహోన్నతుడు పిల్లరా. ఆయన పిల్లరా పరిశుద్ధుడైన వాడు, ఆయన నిత్య నివాసి అయిన దేవుడు పిల్లరా. కానీ వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన పిల్లరా వినయము గల వారి యొద్దను, ఏమండి దీన మనస్సు గల వారి యొద్దను ఆయన నివసించుచున్నాడు. రండి, ఇదే సమయంలో పిల్లరా ఆయన ఎలా నివసిస్తున్నాడు అనేది నూతన నిబంధనలో మనకొక మరి సూత్రం ఉన్నది. రండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం పిల్లరా 32వ వచనంలో ఆయన ఈ రోజున దీన మనస్సు కలిగిన వారి ఎడల, మరి ఆ యొక్క మరి తగ్గించుకున్న వారి ఎడల, వినయము గల వారి ఎడల ఎలా నివసిస్తున్నాడు అనేది అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనంలో మనము దానిని సమాధానం చూస్తున్నాం. అక్కడ మరి చెప్తున్న మాటలు ఏమిటంటే పిల్లరా, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి పిల్లరా. కాబట్టి ఆ యొక్క ఆది సంఘంలో వారు చేస్తున్న బోధన బట్టి వారు ప్రశ్నించబడినప్పుడు పిల్లరా, మరి వారు ఇచ్చుకొంచున్న సమాధానాన్ని మనం చదివాం. కానీ అందులో ఒక మాట ఏమిటంటే పిల్లరా, మేము ఎందుకు చేస్తున్నామంటే మేము చేస్తూ ఉన్నాము. మేము చేయడానికి కారణం ఏంటంటే దేవుడు తనకు వినయము భయభక్తులు గల వారి ఎడల అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో ఈ సంగతులకు మేము సాక్షులమై ఉన్నాం. అక్కడ ఒక మాట గమనించండి, ఎవరైతే తనకు విధేయులై ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారిలో ఆ ప్రభువైన దేవుడు తన ఆత్మను పంపి ఆయన శక్తిని ఉంచుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను మీరు పైనుండి శక్తి పొందుకున్నప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ఎవరికంటే పిల్లరా, విధేయులైన వారికి, వినయము కలిగిన వారికి, ఏమండి తమను ఎవరైతే దీన మనస్సు కలిగిన వారి యొద్దకు ఆయన వచ్చేస్తూ ఉన్నాడు, వారిలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు పిల్లరా. వెండి బంగారములతో ఆయనను సంతోషపరచలేం పిల్లరా. భూమి ఆయన యొక్క మరి పాదపీఠము, ఆకాశం ఆయన యొక్క సింహాసనము. ఆయనకు మనము ఎటువంటి ఒక భౌతిక మందిరాన్ని నిర్మించలేము, కానీ మనలో ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు. అది కూడాను ఆత్మస్వరూపిగా మనలో ఉండటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు పిల్లరా. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి, దేవుని నమ్మే ప్రతి వ్యక్తికి పిల్లరా, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడి స్వరూపంలో నేనున్నాను, దేవుడు నాకు సహాయం చేయవాడనే నిరీక్షణతో ఉండినప్పుడు వారు మేలులు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తనకు విధేయులైన వారికి తన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా దేవుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇదిగో అక్కడ అక్షరాల 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకంలో ఉన్నాడు గనుక మరియ మార్తల బేతనీయ ఇంటికి వచ్చి ఆయన అక్కడ సహవసించాడు పిల్లరా. అలాగే ఎవరైతే ఇదిగో మరియ ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఎవరైతే పిల్లరా ఆయన కొరకు, ఆయన మాటల కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటారో వారి దగ్గర ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహోన్నతుడే, ఆయన సర్వోన్నతుడే, ఆయన పరిశుద్ధుడే, ఆయన నిత్య నివాసియే, ఆయనకు కాల ప్రమేయములు లేవు పిల్లరా. అనాదిగా ఉన్న దేవుడే. కానీ ఎవరైతే దీన మనస్సు కలిగి, విరిగిన హృదయం కలిగి మొర పెడతారో వారి దగ్గరికి ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. అది కూడా ఎలా ఉన్నాడంటే పిల్లరా, తనకు విధేయులైన వారికి, తన వాక్య ప్రకారం నడుచుకున్న వారికి, తన మాట ప్రకారం నడుచుకున్న వారికి ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మగా, దేవుని ఆత్మగా ఆయన మనలో ఉంటున్నాడు, మనకు శక్తినిస్తూ ఉన్నాడు. ఏమండి ఆయన తిరిగి లేచిన తర్వాత పిల్లగా 40 దినాల వరకు ఆ యొక్క మరి శిష్యులందరికీ ఆయన కనబడ్డాడు.
కనబడినప్పుడు వారు వెంటనే వెళ్ళి, మరి మీరు బోధ చేసి నేను చెప్పలేదండి, వారికి చెప్పాడు ఆయన ఏంటంటే, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, యు నీడ్ టు బి అనాయింటెడ్ విత్ పవర్, మీరు శక్తిని పొందుకోవాల్సిన వారై ఉన్నారు, నేను మరి నా ఆత్మను పంపే వరకు మీరు ఈ పట్టణంలో వేచి చూడండి. దేవునికి సారీ ఈ పై యొక్క మరి మీరు శక్తిని పొందుకునే వరకు ఈ పట్టణంలో మీరు వేచి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు వేచి ఉండి పిల్లరా, అక్కడ మరి భక్తులు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు దాన్ని పిల్లరా. మొదటి రోజు అయిపోయిందంటండి, యేసు ప్రభు మరి ప్రార్థన చేయమన్నాడు, ఒక రోజు అయిపోయింది, ఇక ముగించేద్దామా అనుకున్నారట. లేదు ఇంకా కనిపెడదాం. అలాగే రెండో రోజు పిల్లరా, మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో మమ్మల్ని కనిపెట్టమన్నావు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నావు, ఏమిటి అని వారు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సుతో ఎడతెగగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లరా. దినాలు గడుస్తూ ఉన్నాయి. అయితే పిల్లరా, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు వచ్చేటప్పటికి పిల్లరా, వారందరూ ఒకచోట కూడి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి గొప్ప శబ్దంతో పిల్లరా మరి వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడిన సంగతిని మనం అపోస్తల కార్యంలోని 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించండి, ఎవరైతే ఆయనకి విధేయులై ఉంటారో, ఎవరైతే ఆయన నామాన్ని బట్టి వణుకుతూ ఉంటారో, ఇదే యెషయా గ్రంథంలో పిల్లరా 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. మనందరము చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఈ సందర్భంలో కూడా ఒకసారి మనము చదువుకోవచ్చును. 3వ వచనంలో పిల్లరా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట మనము చూస్తూ ఉంటాము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లరా, మన యొక్క జీవిత సమస్యలన్నిటికీ ఆయన మీద ఆధారపడటం, ఆయన మహాశక్తి కలిగిన వాడని, ఆయన గొప్ప దేవుడని. మరి అలాగే ఇంకో వచనం రాయబడి ఉంటుంది పిల్లరా, ఎవడు నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నా మాట విని ఎవడైతే వణుకుతాడో వాడిని నేను దృష్టిస్తూ ఉన్నాను. ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడిని నేను దృష్టిస్తూ ఉన్నాను, వాని దగ్గరికి వస్తూ ఉన్నాను. ఎవరు నాకు విధేయులై ఉంటారో వారి దగ్గరికి నేను నివాసం చేస్తానని చెప్పుచున్న దేవుడు పిల్లరా. అక్షరాల క్రిస్మస్లో జరిగింది అదేనండి పిల్లరా. మనము మరి ఆ యొక్క సందర్భంలో మనం చూసాం. ఒకసారి చూస్తామా? ఈ మహోన్నతుడైన దేవుడు పిల్లరా, ఈ గొప్ప దేవుడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు, ఈ నిరంతరము ఉన్న దేవుడు పిల్లరా. లోకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దూత ద్వారా ఒక వర్తమానం పంపించబడింది. దాంట్లో ఆయన చెబుతున్నాడు ఏంటంటే, ఇదిగో 9వ వచనంలో పిల్లరా, మరి 10వ వచనంలో, ఆ 10వ వచనం మనం చదువుకుంటే సూటిగా పిల్లరా, అయితే ఆ దూత భయపడకుడి, ఏమిటండి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అది మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటంటే పిల్లరా, గాడ్ బికమింగ్ మ్యాన్, దేవుడు ఇమ్మానుయేలుగా మన మధ్యలో కాపురం ఉండటము, అది మహా సంతోషకరమైన సువర్తమానము. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, కెరూబుల చేతను మరి శరాపుల చేతను నిరంతరము ఏం చేయబడుతున్నాడండి? ఆయన స్తుతించబడుచున్న దేవుడు పిల్లరా. మరి ఒక సమయంలో తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన మహిమనంతా పక్కన పెట్టేసి మనుషులలో మనిషిగా ఆయన వచ్చాడు. ఎందుకంటే మనలను పిల్లరా తన రూపంలోనికి మార్చడానికి దేవుడు మనిషి రూపంలోనికి వచ్చాడు. ఎందుకంటే మనుషులు మరలా తాము పోగొట్టుకున్న దేవుని స్వరూపాన్ని పొందుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 10వ వచనంలో, ఇదిగో మనుషులందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి పిల్లరా ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఇది మహా సంతోషకరమైన సువర్తమానము, ఇది శక్తిగల వర్తమానము, ఇది సమాధానము కలిగించే ఒక వర్తమానమై ఉంటూ ఉన్నది పిల్లరా. మహా సంతోషకరమైన సువర్తమానము. మహాదేవుడు పిల్లరా, మరి మహాదేవుడు అండి. మరి ఆయన ఏం చేశాడంటే మానవుడిలో మానవుడిగా ఆయన మారిపోయాడు, ఇమ్మానుయేలుగా ఆయన మారిపోయాడు. దో ఈజ్ మహాగణుడు, ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు అయినప్పటికీ పిల్లరా ఆయన మనలో ఒకడిగా వచ్చాడు. మన యొక్క ఈతి బాధలను తీర్చడానికి, ఇహలోక సంబంధమైన ఈ జీవితంలో మనకు జయము దయచేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు అండి, మరి మహాశక్తి కలిగిన దేవుడు, మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయనను మించిన
మించిన వారు లేరు, ఆయనకు సములైన వారు లేరు. యెషయా ప్రవచన పుస్తకం పిల్లరా 66 అధ్యాయాల్లో దేవుని మహాత్మ్యమును గూర్చి అనేక సార్లు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. నేనొక్కడనే దేవుడను, నేనే మిమ్మల్ని రక్షించిన వాడను, నేనే మిమ్మల్ని పిలుచుకున్న వాడను, నాకు వేరుగా మరొక దేవుడు లేడు, నాకు మించి మరి ప్రధానుడు లేడు అని అనేకమైన మాటలు పిల్లరా మరి అక్కడ రాయబడుతూ ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథము ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క మహాత్యాన్ని అది తెలియజేస్తూ ఉన్నది. అలాగే అక్కడ ఇంకొక మాట కూడా రిపీటెడ్గా రాయబడుతుంటుందండి. అదేంటంటే ఐ ఆమ్ ది హోలీ వన్ ఆఫ్ ఇస్రాయేల్, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడని నేను, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడని నేను, నమ్మిన వారికి పరిశుద్ధ దేవుడుగా నేనున్నాను అనే మాట కూడా చాలా రిపిటేటివ్గా ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు గమనించండి, ఆయన మహోన్నతుడు, మహాదేవుడు, సర్వశక్తి కలిగిన వాడు అయినప్పటికీ వినయము గల వారి ప్రాణాన్ని ఆయన ఉజ్జీవింప చేస్తూ ఉన్నాడు. విధేయులైన వారి యొద్దకు తన ఆత్మరూపిగా వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన మాటను తూచా తప్పక పాటిస్తారో పిల్లరా, ప్రభువా నేను పాపిని నన్ను రక్షించు అని ఎవరైతే అంటారో పిల్లరా, అటువంటి వారందరి దగ్గరికి ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక్క వచనం చదవండి పిల్లరా, అది మనము ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. తీతుకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 13వ మాట అండి, 12, 13 వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఎటువంటి దేవుడో మనం అక్కడ ఒక మాటను మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన యొక్క మహా తగ్గింపును మనం చూసాం పిల్లరా, ఆయన యొక్క మహాప్రేమను మనం చూసాం, ఆయన యొక్క మహాశక్తిని గురించి మనం చర్చించుకున్నాం. ఈ సందర్భంలో ఇక ఆయనే మహాదేవుడు అంటే ఏంటి, ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 12 కూడా మనం చదివినట్లయితే పిల్లరా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా పిల్లరా ఏమండి, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాము. దేవునికి మహిమ కలుగును. ఆయన మహాదేవుడండి. ఆయన పిల్లరా మన రక్షకుడైనాడు. మహాదేవుడే మన రక్షకుడైనాడు. చూసారా, ఆ యొక్క సృష్టికర్తయే మనకు సేవియర్గా వచ్చేసాడు. ఆ యొక్క పిల్లరా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడైన అవిశ్వాసమునకు కర్త అయిన వాడే మనకు విశ్వాసమునకు కర్తగా ఉండి మన రక్షణను కొనసాగించుకునే కృపను మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వినయము గల వారి యొద్ద ఉండే దేవుడు, తనకు విధేయులైన వారికి ఆత్మరూపంలో ఆయన వచ్చే దేవుడు. వారు 10 రోజులు విధేయత చూపారు. వారు 1వ రోజు 2వ రోజు వారు ఒకవేళ నీరసించబడి ఉండవచ్చును కానీ somehow they became one accord and one mind. పిల్లరా, వారు ఏకాత్మతో ఏక హృదయంతో వారు వచ్చారు. అటువంటి ఏక హృదయం కలిగిన వారి దగ్గరికి పిల్లరా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మహాద్భుతకరంగా కుమ్మరించబడుతూ ఉన్నది. ఆ దినము మొదలుకొని పిల్లరా మొట్టమొదటిసారిగా ఆ పెంతెకొస్తే పండుగ దినమున కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుకి ఆయనను అడిగిన వారికి, ఆయన యందు విధేయత కలిగిన వారికి, ఆయన శక్తి అవసరం ఉన్న వారికి అది అనుగ్రహింపబడుతూనే ఉన్నది. కలవరి శిలువలో పిల్లరా 2000 సంవత్సరాల క్రితము ఆయన గాయపరచబడిన ఆ రక్తము ఇప్పటికీ ఎలాగూ పాపుల కొరకు ప్రవహిస్తూ ఉన్నదో అలాగే ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, ఆయన మహాశక్తి, ఆయన మహాబలము, ఆయన మహా సమకూర్పు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అవి అందుబాటులోనే మనకి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని పిల్లరా ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకుందాం ఒక నిమిషం. ఇదిగో వినిన మాటలను బట్టి ఓ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఊహించని కార్యములు చేయవాడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయన మహాకార్యములు చేసే దేవుడు, ఆయన మహాద్భుత కార్యములు చేసే దేవుడు, ఆయన గొప్ప రాజు, ఆయన ప్రవక్తగా ఉండే ఆయన యొక్క పిల్లరా ఆయన మహాదేవుడుగా ఉన్నాడు. ఇదిగో నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయనను మించిన వారు లేరు, ఆయనతో సములు లేరు. పిల్లరా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. సముద్రమును పాయలు చేయగలిగిన వాడు, సముద్రము మీద నీటి పొంగును, అలలను, తుఫానును, కెరటాలని అణిచివేయగలిగిన వాడు. ఇదిగో మనుష్య జ్ఞానమునకు లొంగని రోగములను స్వస్థపరిచేవాడు. దేవునికి
దేవునికి మహిమ కలుగును గాక. కుమారి ధైర్యముగా నుండుము, నీ యొక్క బాధ నివారణ అయి నీవు స్వస్థత పొందుకుంటావు అని చెప్పగలిగిన ఏకైక దేవుడు పిల్లరా. ఆయన లోకమంతటికీ రక్షకుడు. ఇదిగో ఓ సమరయ స్త్రీ సహోదరి, నీవు చెప్పిన మాటను బట్టి గాక ఇదిగో మాకు ఆయన మాటను విని ఇప్పుడు మేము ఆయనను నిజముగా లోకరక్షకుడని, లోకమందున్న సకల జాతులకు ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని మేము నమ్ముచున్నాము అని చెప్పుచున్న ఒక కన్ఫెషన్ మనం వినిన్నాం పిల్లరా. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు, మనకు ఇమ్మానుయేలుగా వచ్చిన వాడు. ఇదిగో ఆయన రాకయే మహా సంతోషకరమైన స్వర్తమానముగా అది ఉండినది కదా. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఇప్పుడు కలవరి శిలువలో ఆయన రక్షకుడుగా ఉన్నాడు. పుట్టినప్పుడు నుంచి ఆయన రక్షకుడే, ఆయన ఎదుగుతున్నప్పుడు రక్షకుడే పిల్లరా. ఆయన ఈ దినానికి కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. లోపల నెలని ప్రజల వైపు తన చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోపల నెలని ప్రజల వైపు ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయం పిల్లరా, ఆయన ఒక్కడే మహాదేవుడు గనక, ఆయన ఒక్కడే ఘనమైన వాడు గనక, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు గనక ఆయనను శరణు వేడుకుందాము. కృపగలిగిన యేసు ప్రభువా, కరుణ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వోన్నతుడైన ప్రభు. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దామండి. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా, నీవు గొప్ప దేవుడవు నాయన. ఓ నీవు మహాశక్తి గల దేవుడవు తండ్రి. మహా తగ్గింపుడు మాకు మాదిరిగా ఉంచిపోయావు నాయన. నీ మహాప్రేమ చేత మా యొక్క పాపములను నీవు తుడిచివేశావు ప్రభు, నీకు వందనాలు. ఇదిగో నీ మహాశక్తి చేత మమ్మల్ని నింపుచున్నవాడు ప్రభు, మమ్మల్ని సాక్షులుగా చేస్తున్న దేవుడవు తండ్రి. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూది గంతముల వరకు మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుచున్న దేవుడవు ప్రభు. నీ శక్తి అంతటి మాకు అందుబాటులో ఉంచావు. నీ ఆత్మ ద్వారా మాలో నివసించి మమ్మల్ని శక్తియుక్తులుగా చేస్తూ ఉన్నావు, మమ్మల్ని సమర్థులుగా చేస్తూ ఉన్నావు ప్రభు. మాకు మీ సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు అయ్యా. మా హృదయాల్లో నీవు నింపబడి ఉండటానికి, నీ ఆత్మ ద్వారా నివసించడానికి ఇష్టపడుతున్నందుకే నీకు వందనాలు తెలియజేసుకుంటూ, మహాదేవుడవును మా రక్షకుడు అయినా నిన్నే మరొకసారి స్తుతించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ప్రభు మన వెనుకల్లో ఈ మాటలను దీవించును గాక.